బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాల్పుల విరమణ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్లో అధికార మార్పు జరిగిందని, వాస్తవానికి ఇరాన్ తోటి అమెరికా పనిచేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే ఇరాన్ ఇకపై యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిందేనని స్పష్టంగా చెప్పారు. ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపైన ఆంక్షలు విధించబడతాయని, ఈ మద్దతు కొనసాగితే 50% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఇరాన్కి సంబంధించిన అణు కార్యక్రమాల మార్కులను తొలగిస్తామన్నారు ట్రంప్. కాల్పుల విరమణ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్లోని అధికార మార్పు జరిగిందని, వాస్తవానికి ఇరాన్ తోటి అమెరికా పనిచేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే ఇరాన్ ఇకపైన యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిందేనని స్పష్టంగా చెప్పారు. ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపైన ఆంక్షలు విధించబడతాయని, ఈ మద్దతు కొనసాగిస్తే 50% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఇరాన్కి సంబంధించిన అణు కార్యక్రమాల మార్కులను తొలగిస్తామన్నారు ట్రంప్. ఇక ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, కాల్పుల విరమణ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలకు సంబంధించిన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సునీల్? సీజ్ ఫైర్ తర్వాత మరొకసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇరాన్కి సహాయం చేసి అణు ఆయుధాలు సహాయం చేసేటువంటి దేశాలకు ఖచ్చితంగా సుంకాలు విధిస్తాం, 50% సుంకాలు విధిస్తామంటూ కూడా ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతోపాటు ఇరాన్ మొత్తం కూడా పూర్తిగా ఇరాన్తో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతోపాటు ఇరాన్కు అంటుకున్నటువంటి అణుమరకలు కూడా పూర్తిగా తొలగిస్తాము, ఇరాన్ని శుద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇరాన్లో అధికారం మార్పిడి మాత్రమే జరిగింది, అక్కడ ఉన్నటువంటి ఇరాన్ సంబంధించినటువంటి అణు ఆయుధాలు మొత్తం కూడా పూర్తిగా ఇప్పటికే చిన్నాభిన్నం చేసామంటూ కూడా ట్రంప్ ఆసక్తి వ్యాఖ్యలు చేయడం. దీంతోపాటు కొద్దిసేపటి క్రితమే అమెరికాకు సంబంధించినటువంటి రక్షణ విభాగానికి చెందినటువంటి అధికారి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఇరాన్ని పూర్తిగా దెబ్బతీశాము, ఇరాన్ సంబంధించినటువంటి అణు ఆయుధ కేంద్రాలపై దాడులు చేశాము, ఇక ట్రంప్ వల్లనే అంటే ట్రంప్ పూర్తిగా సంబంధించినటువంటి అన్ని విధాలుగా ఇరాన్పై ప్రత్యర్థం తీర్చుకునే ప్రయత్నం చేశాడు. మరోవైపు ఇరాన్ యుద్ధంలో గెలిచింది మేమే అంటూ కూడా అటు ఇరాన్ సంబంధించిన పీట్ హెగ్సెత్ కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దీంతోపాటు ఇరాన్ ఇక మిసైల్స్ని తయారు చేయడానికి చేయదు, ఎందుకంటే ఆయుధాలు మొత్తం కూడా ఇరాన్లో ఉన్నటువంటి అణు ఆయుధాలు అణు క్షేత్రాల మొత్తం కూడా పూర్తిగా మేము ధ్వంసం చేశాము, ఇక అణు ఆయుధాలను తయారు చేయడానికి వారి దగ్గర స్తోమత లేదన్నటువంటి వ్యాఖ్యలు పీట్ హెగ్సెత్ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ఏదైతే చర్చలు మనం చూడొచ్చు, ఇస్లామాబాద్ వేదికగా రేపు చర్చలు జరుపుతున్నారో ఆ చర్చలకు సంబంధించిన విషయంపై మరి ఇరు దేశాలు అమెరికా కావచ్చు ఇరాన్ కావచ్చు వారి ప్రతినిధులు జరిపేటువంటి ఈ చర్చలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎందుకంటే ఇప్పటికే అమెరికా సంబంధించినటువంటి రక్షణ విభాగానికి చెందినటువంటి అధికారులు మీడియా సమావేశంలో అనేక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఆ వ్యాఖ్యలకు సంబంధించిన విషయంలో మరి ఇరాన్ ఏ రకంగా తిప్పికొడుతుందనేది కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఒప్పందాలు చేసుకోవడంలో ట్రంప్ తర్వాతే ఎవరైనా అంటూ ట్రంప్ ట్రంప్ వెనుక అడుగు ఎక్కడ కూడా వేయలేదు, ఇప్పటివరకు జరిపినటువంటి దాడిలో మేమే గెలిచాము, మేమే అణు ఆయుధాలు క్షేత్రాలను ఇరాన్ సంబంధించినటువంటి అన్ని సంబంధించినటువంటి ఆయుధాలు మొత్తం కూడా పూర్తిగా చిన్నాభిన్నం చేశామంటూ కూడా అటు అమెరికా సంబంధించినటువంటి అధికారులు రక్షణ శాఖ విభాగానికి చెందినటువంటి అధికారులు పీట్ హెగ్సెత్ కూడా మీడియాతో అన్ని వివరాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఇరాన్తో కలిసి పనిచేస్తామో కానీ ఇరాన్పై కొన్ని ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్కు ఆయుధాలు ఏ దేశం కూడా సప్లై చేయడానికి లేదు, ఒకవేళ అలా సప్లై చేస్తే మాత్రం ఆ దేశాలకు 50% పన్నులను విధిస్తాం, సుంకాలను విధిస్తామంటూ కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మాత్రము ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం అయితే రేపుతున్నాయి. మరోవైపు అమెరికా సైన్య విభాగాన్ని సైన్యానికి చెందినటువంటి రక్షణ విభాగానికి చెందినటువంటి అధికారులు ప్రెస్ మీట్ పెట్టి మరీ ట్రంప్ని పూర్తిగా ఒక దేవుడిలా కొలుస్తున్న దృశ్యాలు కూడా మనం చూసాం. ఎందుకంటే ట్రంప్ వల్లనే అంటే ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ట్రంప్ చేసినటువంటి నిర్ణయాలకు సంబంధించిన విషయాలపై కూడా వారు సమర్థిస్తూ మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఇరాన్ ఏ రకంగా బుద్ధి చెప్తుంది, ఏ రకంగా
దీనిపై రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ట్రంప్ చేసినటువంటి ఆంక్షలు ఇరాన్పై కొన్ని ఆంక్షలు విధించారు కాబట్టి చమురు శుద్ధి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇతర దేశాలు ఎవరైనా హెల్ప్ చేస్తే వారికి 50% ట్యాక్స్ విధిస్తామని చెప్పడం, ఆ తర్వాత మిగిలినటువంటి అన్ని అంశాలపై కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మరి ఇరాన్ ఏ రకంగా రెస్పాండ్ అవుతుందని కూడా చూడాల్సింది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.